హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఫోన్పే గూగుల్ పే వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దాని గురించి బాగా తెలుసు, ఎలా వాడాలా, ఎలాంటి ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ తెలుసు అనమాట. కానీ కొత్తగా ఎవరైనా ఫోన్పే లేకపోతే గూగుల్ పే, పేటిఎం ఇలా డౌన్లోడ్ చేసుకుంటారు కొత్త మొబైల్లో. అలాంటి వాళ్ళ కోసమే వీడియో అనేది చేస్తూ ఉన్నాను. వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది, చివరి దాకా చూడండి. ఈ మధ్య మనకి ఫోన్పే ఫేక్ యాప్ కూడా మనకి లాంచ్ అయిందనమాట. అది చాలామందికి తెలీదు. ఆ ఫేక్ యాప్ ద్వారా అమౌంట్ సెండ్ చేస్తారు, నెక్స్ట్ ఏదైనా షాప్లో వెళ్ళి స్కాన్ చేస్తారు, కానీ అమౌంట్ వాళ్ళకి వెళ్ళినట్టు టిక్ మార్క్ కూడా మన ఫోన్పేలో ఎలా పడుతుందో అలా సేమ్ అలాగే చూపిస్తుంది అనమాట. వాళ్ళేమో మా అమౌంట్ పంపించేసినాము, మా అకౌంట్లో కట్ అయిపోయింది, ఇలా చాలా స్కామ్ అనేది జరుగుతూ ఉందన్నమాట. అందుకే మీకు కొంతవరకు చెప్తే అవగాహన వస్తుంది, మీరు కొంతవరకు జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను నేను. మనం ఏదో పనికి బయట వెళ్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఈ విధంగా మేము ఒక 2000 ఇస్తాము, మాకు అకౌంట్కి ఉంటే సెండ్ చేయండి అని అడుగుతారనమాట. మనము జాలిపడి వాళ్ళకి సరే అడుగుతున్నారు కదా, మన దగ్గర ఉంది కదా, చేతిలో తీసుకుందామనేసి చాలామంది అలా పంపిస్తారనమాట. ఎందుకంటే ఏదో ఒక మనకి దయాగుణం ఉంటుందన్నమాట. వాళ్ళు ఏదో బాధపడుతూ ఉంటారు, ఏదో ఒక పోస్ట్ ఆఫీస్లో లేకపోతే కరెంట్ బిల్ కట్టే చోట ఏదో ఒక చోట వాళ్ళకి డబ్బు అవసరం ఉంటుంది, వాళ్ళు పంపిస్తారని చెప్తారు. దాంట్లో కొంతమంది కరెక్ట్గా పంపించేస్తారు, కొంతమంది ఇలాంటి స్కామ్ అనేది చేస్తారనమాట. ఇలా ఈ ఫేక్ యాప్ ద్వారా పంపించేసినాము, మా దాంట్లో కట్ అయిపోయింది, కొంచెంసేపు చూడండి సార్, వచ్చేస్తుంది, మీకు ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేస్తుంది, లేకపోతే నాకు కాల్ చేయండి ఇలా అనేసి చెప్పేసి కొంతమంది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మనము సరేలే వాళ్ళ నంబర్ అన్నీ ఇచ్చున్నారు కదా, ఒకవేళ రాకపోతే ఫోన్ చేస్తాము, ఇలా యామారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ఇలాంటి దానికి కొంతవరకు దూరంగా ఉండండి. మీరు ఎవరికి తెలియని వాళ్ళకి దయచేసి డబ్బులు మీరు మీ స్కాన్ ద్వారా కానీ లేకపోతే మీ నంబర్ ద్వారా పంపించమని అడగద్దండి, ఎవరికి మీరు అలా పంపించకండి. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఎవరైనా మీకు కాల్ చేసి ఈ విధంగా మీకు తెలియకుండా మేము ఒక 2000 పంపించేసినాం సార్, ఆ అమౌంట్ అనేది మా ఫ్రెండ్కి రిటర్న్ చేసేయండి, నేను నంబర్ చెప్తాను, మళ్ళీ నాకే సెండ్ చేయొద్దండి అని చెప్తారు. ఆ 2000 మీకు పంపించిన తర్వాత మీకు లింక్ అనేది ఒకటి పంపిస్తారు. ఆ లింక్ మీరు ఓపెన్ చేసినారంటే సార్ అది ఓటీపీ ఒకటి వస్తుంది, అది చెప్పండి సార్, చెప్తే మీరు మా ఫ్రెండ్కి సెండ్ చేసేయచ్చు. ఇలాంటి మిమ్మల్ని ఏదో ఒకటి విధంగా మీకు కన్ఫ్యూషన్ చేస్తారనమాట వాళ్ళు. అలా ఓటీపీ వస్తానే మీరు వాళ్ళు చెప్తానే మీ అకౌంట్లో ఉండే డబ్బులు మొత్తం ఖాళీ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల మీరు దయచేసి మీ అకౌంట్లో డబ్బులు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఫోన్పే కానీ గూగుల్ పే కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. అది మీకు బ్యాంక్ లాంటిది, మీకు అంత జాగ్రత్తగా యూజ్ చేయాలన్నమాట. ఎవరికి పడితే వాళ్ళకి మీ నంబర్ అనేది ఇచ్చేది వాళ్ళ దగ్గర నుంచి సెండ్ చేసుకోండి. మీరు రిసీవ్ చేసుకున్నా కూడా అప్పటికప్పుడే అవన్నీ క్లియర్ చేసుకోండి. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే రిసీవ్ చేసుకోండి, సెండ్ చేసుకోండి. అంతేగాని తెలియని అన్నోన్ నంబర్ నుంచి మీరు ఎలాంటి సెండ్ అనేది కానీ రిసీవ్ కానీ చేసుకోవద్దండి. ఈ ఫోన్పే గూగుల్ పే వాడేవాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లోన్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఈఎంఐ మిస్ అయ్యి ఎవరైనా బాధపడతా ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. దానికి సొల్యూషన్ ఏదైనా ఉంటే నేను నా వల్ల ఏంది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.